కిషన్ కాక ఏం చెప్తాను బిడ్డ? ఆట ఆడుకుంటాను ఫోన్లో. అత్త ఇది మా అమ్మ చీరనట్టున్నది. మీ అవ్వ చీరని కాదు బిడ్డ, మీ అవ్వ చీరనే. నేను రాగా ఒకటే చీర పేరు మీద వచ్చిన రాని వరకు కట్టాను అనుకోని ఇక ఆమె చల్లకుండా ఆమె గెరిపియలేదు వెయిటే ఉన్నా. ఇక అర్ధంగా బాగానే చీర ఇచ్చింది కట్టుకోయే మారుతుందని ఈ చీర చల్లకుండా గోసంత కొంగంతలేదు కొంగంత గోసంతలేదు. మీ అమ్మకే మంచిగా ఉంటుంది టెంట్ వేసినట్టు, మీ అమ్మకే మంచిగా ఉంటుంది టెంట్ వేసినట్టు. నాకేమో ఎట్టని పడైతలేదు. మంచిగా కుదిరింది అత్త గోసి. కట్టంగా బాగా కట్టుకున్నా కానీ భయం అవుతుంది బిడ్డ. ఎందుకత్త గోసి చూసిపోతానా? ఎందుకత్త గోసి చూసిపోతానా? ఏ గోసూసుకోడు కాదు. మీ అవ్వ ఆడది అక్కడికి రాకపోతే దినాల కత్తనే కక్కుడే కూడా ఇప్పుడు ఆమె చీర కట్టుకున్నా కదా, మళ్ళీ ఆయన నాకు పడితే ఎత్తాలి. ఎందుకైనా మంచిది ఇంకా చికెన్లు కళ్ళు రేపోరాదు. మీ అవ్వకు మొక్కి తిందాం. అబ్బో ఈ పోటుగాడు పొడిచి పొడిచి సంపాదించిందట, జేబులన్నీ ఉనుకుతాడు. చికెన్ మందా భవానీ మన పైసలు వేసుకునే డబ్బాల. పైసలా? పైసలు ఎందుకు? కళ్ళు పొట్టున్నాం చికెన్ ఏమంటారు మీ అవ్వ. కళ్ళు కొట్టి ఎందుకే అమ్మా? చికెన్ అంటే తెచ్చుకుందాం కానీ. ఏ కాదే ఆమె చీర కట్టుకున్నా గట్ట. చీర కట్టుకుంటే కళ్ళుకి ఏం సంబంధమే? ముక్తాటి మా అవ్వకు నీకు సంబరం అవుతుందా? నువ్వు కూడా ఇంత తాగొచ్చని? ఈయనకు తింటే దండగా మళ్ళీ ఇంకా తాగుడు కూడా అలవాటు చేస్తున్నావా ఏమా నువ్వు? తాగుడు అలవాటు ఎక్కడిదే అట్ట. మీ అత్త ఎర్రగాళ్ళు తాగేదారాయే. మీ అత్త పో గిలాసనంతా అడిపి ఒకసారి గిలాసనంతా చెరొక్క పెగ్ చేసుకుందామని ఆమె తాగే తాగే ఈయనకు నేర్పించింది. ఇప్పుడిప్పుడే మానిపిస్తానా మళ్ళీ నేర్పుతున్నావా నువ్వు? చెరొక పెగ్ అంటే ఒరి అక్క నువ్వు కూడా తసుక. ఎప్పుడన్నా ఒకసారి మీ మామని నేర్పిండు. ఒరి అక్క ఏమో నా దగ్గరనైతే పైసలు లేవు. ఎట్లా తెచ్చుకుంటారో మీరే తెచ్చుకోండి. అయ్యో ఇక పోషితున్నా పడు చూడే, ఇక పోషితున్నా పడు చూడే. పోసిత్తు డబ్బాలు లేవు, ఎయిత్ డబ్బాలు లేవు. ఏమన్నా వేసుకోండి. ఫోన్ పే లేకపోయి పైసలు ఇప్పుడు ఎవరు కానీ ఇక కట్టు బిడ్డ 500 ఉన్నాయి. ఎత్తమ్మా తెత్తా పోయేత్తా. తాగొద్దు ఉండకూడదు. తిండికైన వరకు తాగడైన వరకు బండి కడతాడు. అల్ల అవసాలే పడ్డది, అల్ల అవసెత్తనే. నా పైసలతోటి ఇల్లు అవ్వకు మొక్కి తిని తాగిపోవాల. అబ్బో పాడు ఈ కుర్చీ ఎట్లా సరిపోతాను, ఈ కుర్చీ ఎట్లా సరిపోతాను కూర్చుంటారు. అత్త అత్త దా మంది వచ్చిన మా అవ్వ మొక్కుదా తెచ్చినావా బిడ్డ? వచ్చిన అంత పైన ఇంత గిలాసల్లా అంపుతా నువ్వు మా అవ్వ మొక్కు, నేను రోజు మొక్కుతా కానీ. పాప అది నేను ఎప్పుడు వచ్చినా కానీ నాకు బజ్జీలు తెచ్చు, తెర్రగాలు తెచ్చు. ఏం చేద్దాం అత్త ఇక ఊడుకుంటావా? నాకు బాగా నీళ్ళు పోయే కళ్ళుడు టేస్ట్ లాగు, నాకు బాగా నీళ్ళు పోయే కళ్ళుడు టేస్ట్ లాగు. మామ గిట్ట నేర్పిన దాయిచ్చు ఏదో అట్ట తాగిన. ఇంకో అదినే ఏడున్న నువ్వు జీవన తుర్తి చేసుకో. గింతే అయితే నాతోటి కోళ్ళు గొర్రెంటే కావు ఇక జర. అవు బిడ్డ మీ అదేమన్నా చెప్పిందా నీకు చచ్చిపోయే ముంగట? ఏం చెప్పింది అత్త? ఏం చెప్పలే కదా. మీ అవ్వ మీద బాగానే ఉండే కాళ్ళ కడాలు మకర కుందనాలు మంచిగానే ఉండే. ఏడించుకున్నదో ఏం చేసుకున్నదో, తాగి తాగి అన్ని కుదబెట్టుకున్నదో. అదినే అది కట్టను కాదు, అదినే ఇంత
చుట్ట తిరిగిన కొద్దీ నువ్వే కన్నాలు మెరుతున్నావు కాదు అవినే. ఓ అవినే నువ్వు చుట్టాలతో పోదు కాదు అవినే. ఓ అవినే అమ్మో అమ్మో ఓ అవినే పశువుల కానీ చేసిపోయినావా అవినే. ఈయన ఎవరు చూస్తారనుకున్నావు అవినే. ఓ అవినే అన్నిటి పెట్ట కానీ పొలగాన్ని పట్టుకొని బతికినావు కాదు అదినే. ఓ అదినే ఇప్పుడు చాలు బిడ్డ, ఎక్కువైతుంది. నీళ్ళు పోయ్యా అట్నే తాగిగా. మంచిగా ఉన్నదయ్యా మీ అవ్వ. ఇదేంటి ఇట్టున్నాయి? అవి ఆలుగడ్డ చిప్సులు. చెప్పను అట్లాంటి ఏమో తెచ్చుకుంటా కొడుకు. తాగినాక ఏదైతే నంది ఇందరం. మీ అవ్వ మా ఇంటికి వస్తే బిడ్డ మీ అవ్వకు ఆటో చాలకుంటే పతాక మీ అవ్వ కోసం చిన్న ఆటో మాట్లాడుకొని తీసుకొచ్చు ఆటో డ్రైవర్. ఎంత మంచిగా ఉండే పొత్రమోలు ఉండే బిడ్డ. రూపాయలకు బొట్టు పిల్ల పెట్టుకొని కొప్పుల మెల్లపూలు పెట్టుకొని నడిచస్తే దేవస్థానానికి దానం ఇచ్చిన ఏడు కచ్చినట్టే ఉండు. మా ఇళ్ళనే పట్టాను మాయమైంది. గోరి కట్టించిండ్రా? కట్టించు. ఏం తాగుతా బిడ్డ, మీ అవ్వాది కట్టంతా ఆయన కొద్ది. తాగొత్తమ్మ తాగు, అయిపోయింది దగ్గర పడి. అబ్బా నాటు లెక్క లేదు బిడ్డ, కళ్ళు అంత కరకసే వస్తుంది. ఏ బర్రెని చూసినా నువ్వే అది కత్తన్నావు అదినే. కిషన్ నేను రా. అమ్మా నేను రమ్మన్రా. ఏమో కనబడతలేవు. నీ కళ్ళ ముంగట్టు ఉన్నారా? కనిపిస్తలేవు అమ్మా. ఇక్కడున్నరా? అవునరా, మీ అమ్మనేరా. నన్ను మర్చిపోయినవారా? వారం వారం నాకు కళ్ళును కూరతోటి మొక్కుమంటి కాదురా. ఎట్లున్నటోని ఎట్లా అయినావురా? పక్కబడ్డావు. తింటలేవా బిడ్డ? తింటానమ్మా. కోడలు తిడుతుందా? తిడుతుందమ్మా. నా బంగారు తండ్రి కాదు, ఏడువకు బాధ్యం. నీ కళ్ళ కనబడతాను కదా నీకు వారం వారం. కనబడప్పుడాలే నాకు నువ్వు పంచాలుతో వదుకుంటున్నా మరి నువ్వు పంచాలుతో వదుకుంటున్నా మరి నువ్వు. నా బంగారు తండ్రి ఎట్లున్నటోని ఎట్లా అయినావురా? నేను ఆది కత్తలు నారా నీకు? అత్తనమ్మ నేను మంచాలు తోసుకున్నప్పుడు అలా కత్తలు. ఇది ఎందుకు అత్తది నా కళ్ళకి ఎవరి కోసుకుంటున్నా అని. ఏడువకు, నీ బాంచని ఏడువకురా. నేను లేనని బాధపడతానవా రా? అమ్మా నేను లేనని బాధపడతానవా? అమ్మా బాధపడుతుందమ్మా. ఏడువకు నాన్న, నేను వచ్చిన కదా ఈయన్నే ఉంటిగా. మా అత్తలో ఎందుకు వచ్చినావమ్మా? నేను ఎద్దా అంటే ఇంకా నువ్వు నాకు చికెన్ తెత్తలేవు, కళ్ళు తెత్తలేవు, మొక్కుతలేవు అని నీ మీద కోపంతో రాలే. ఇక ఇవాళ కళ్ళు తెచ్చినావు కదా, అందుకనే నిన్ను చూద్దామని వచ్చిన. ఏమైనా పైసలు తెచ్చినావా అమ్మ రాంగా? ఏమైనా పైసలు తెచ్చినావా అమ్మ రాంగా? పింఛన్ వాళ్ళేదురా, పింఛన్ వాళ్ళేదురా. తెత్త అయిపో కానీ పింఛి పడే గచ్చి అయిపో కదా. నీకు మళ్ళీ మందును చికెన్ తెగపోదురా. నువ్వు బంగారు తండ్రి కాదు, నీకు మళ్ళీ వచ్చినప్పుడు మస్తు పైసలు తెస్తా. సరే అమ్మా, మంచిగుండు వెనకడ. తాగు బాంచు.
మీ అమ్మని అనుకున్నవారా? కాదురా, మీ నానమ్మను. చిన్నప్పుడు నాకు పొగాకు తెమ్మంటే తెచ్చినవారా? బాడ్కావ్ బాడ్కావ్. కిషనయ్య ఏంది బిడ్డ ఏడుతున్నావు? అమ్మా మీ అత్త వచ్చింది. మరి ఆడ వాంచను నీ నోట్ల మన్ను వాడ వాడుక. నాకు పోవాకు తెమ్మంటే చిన్నప్పుడు పిల్లలు చూచుకుని దొరికినావు కాదురా, పిల్లలు చూచుకుని దొరికినావు కదా. దొరుకుతావా? దొరుకు. నేను దయ్యాన్నారా నన్ను చూసి పారిపోతాను. నీ బాంచను నేను అమ్మన్రా, నేను అమ్మన్రా, అమ్మన్రా, అమ్మన్రా. ఏందిరా ఏంది ఇల్లరికినట్టు గట్ట తిరుగుతున్నావు? తాకిన సోకుల తామర తుమ్మెరలో తొలి మీగడలై ఏందిరా కిషనయ్య గట్టు చేస్తాను. నేను అమ్మన్రా, దయ్యాన్ని కాదురా, రారా. ఏంది బిడ్డ దెబ్బలా కింద బాగుంది. నీ చిన్న కాళ్ళు, నా చిన్న కాళ్ళు, నా బంగారు కాళ్ళు, నా ఎండిల దేవుడు. ఏం పుట్టిందో నీకు? నానమ్మని కాదురా, ఆకు తెమ్మంటే సైకిల్ ఎక్కురికినావు. నీ నోట్ల మన్ను వాడా. ఇప్పుడు ఐశ్వర్యంలో పెన్నాన్ని వేసుకున్నావు. నీ దాంట్లో పిల్లలు అంటారు, సిగ్గులేదురా? నాకు మునిమని నీయవారా? ఓ పని లేదు పాట లేదు, లోన్ వచ్చిన బర్రె లెక్క నిలుకుంటా తిరుగుతున్నావు. నీకు గింత లంకంత కొంప కట్టిపోయిన నీకు రూపాయి పని చెప్పకుండా నీ నోట్ల మన్ను ఆగు పాడతావు. నా ముసలి సంపాదించిన ఆస్తంతా అమ్ముకొని తింటావా? అయ్యో ఏందిరా ఈయనకి కన్న తల్లికి అంత చీరొస్తారా? నేను కన్న తల్లిని కాదారా? నేను పాలించి సాధలేదారా? కేంద్ర మార్గం నాకు దండం పెడతాను. నీ నోట్ల మన్ను కోసిస్తంత మళ్ళా, కోసిస్తంత మళ్ళా. రారా కిషనయ్య, రారా రారా. బాంచండి కాను. కూసో కూసోరా, కూసోరా. కిషనయ్య ఏంది బిడ్డ? ఏంది బాంచను? బువ్వ తింటావా? అన్నం తింటావా? మరి ఏంది రయ్యా? అయ్యో బాంచను, అయ్యో దేవుడా. నీ నోట్ల మన్ను వాడా దొంగ వాడకం. పని చేస్తావా? చేస్తావా? కత్తవా? అత్తవా? పేగులు పేగులు బయటికి వెళ్ళటట్టు దొక్కుతా. నీ నోట్ల మన్ను వాడా కాదురా. ఒక్క పని చేయవు, పాట చేయవు. నీ నోట్ల మన్ను వాడా. నువ్వు పని చేయకపోతే బిడ్డ నువ్వు మళ్ళీ అత్త చెప్తాన్నా. వినబడ్డరా? నా కడుపులో పుట్టినందుకు మంచి పేరు తెచ్చుకుంటే సరే, లేకపోతే నేనేం చేయలేదు చూడు. అందు పట్టుకొని నీ నోట్ల మన్నవాడా. నీ తట్టడా తెల్ల చీరకు తక్క దిమి తప్పనలు రేగినమ్మ సండే వెన్నెల్లో. అమ్మా ఏమైంది? అల్లుడు గట్ల ఉంటున్నావు, నువ్వేమో ఇంటున్నావు. ఏంది అంతా? ఏమైంది? పోరి నువ్వేమో గిట్టున్న వాళ్ళు గట్టుకుంటే ఏమని చూస్తేవనుకుంటే, నువ్వేమో గిట్టున్న వాళ్ళు గట్టుకుంటే ఏమని చూస్తేవనుకుంటే. ఓ మొద్దు మొక్కన్నానా? నేను అనేది గట్ల కాదు, గంతగానం భయపడి ఉరుకుతాడు ఎందుకు అంటానా? నీ మొగన్ రోగం దింపినే గందుకే గజ్జ గజ్జ అనుకుంటూ ఉరుకుతాడు. నీకు నా మొగడే దొరికిందా? అమ్మా అల్లుతోడి కాపరి పోరి నేనేం చేసి
చేసిందే ఇగో నీ మొగడు సంసారం మంచిగా ఉండాలి నువ్వు మంచిగా ఉండాలా అని ఇంతంత కళ్ళు బొట్టు తాగినట్టు చేసి అల్లవ్వ పట్టినట్టు అట్ట ఉత్తుత్తగా చేసిన మరి అల్లవ్వ మాట వింటాడు అలా నానమ్మ మాట వింటాడు కదా అందుకనే అట్ట కళ్ళు బొట్టు ఎక్కువైనట్టు చేసి అట్ట మరి లేకపోతే ఏందే నేను ఇంత గావరంగా చదువుకున్నా నిన్ను గండాల పాలు చేస్తాడా ముండ కొడుకు ఓ కట్టం చేసే సాత కాదు ఓ రూపాయి సంపాదించే సాత కాదు ఓ బతుకు తెరువు లేదు మన్ను లేదు బర్రె లెక్క ఉన్నాడు కానీ ఈ నోట్లో మన్ను వాడా నేను మొత్తం అంత ఎర్రగాలు రాయినట్టు చేసి అలా వచ్చినట్టు చేసి దమ్మడ గుద్దిన మరి లేకపోతే ఏంది నా కళ్ళ ముంగట పుట్టినాడు నా దగ్గర నేను వేసాను అంటే ఏం చేసినవే నువ్వు బెదిరితే ఆయన బెదిరిండానే ఆయన పెద్ద పెద్ద మొగోళ్ళకే బెదరాడు ఇంకా నీకు బెదురుతాడా గిసొంటి ఏం నమ్మడాయనే ఎందుకు ఈయనడే ఈయన పట్టుకనే కదా పని చేసుకొని బతుకుతా మారుతానని బయట కురికిండు అని నిజంగానే పని చేస్తాడంటవా అమ్మ మా చెప్తాడు ఇదంతా నమ్మిండంటవా ఎందుకు నమ్మడు మా నమ్ముతాడు ఆయన మారి పని చేసుకుంటే అంతే చాలే అవు కానీ నీకు నిజంగానే మా అత్తమ్మ పట్టిందా లేకపోతే అట్లా యాక్షన్ చేసినావా పట్టింది అబ్బో నీకంటే మా అత్తమ్మనే మంచిగుందే నీకంటే మా అత్తమ్మనే మంచిగుందే